నమస్తే వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ డీటెయిల్ చూస్తే అమ్మ ఆదర్శ పాఠశాల పథకంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సమస్యలు తొలగాయి. ఎంఈఓ మైసాజీ బాసర మండల కేంద్రంలో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు తెరుచుకున్న ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు బాసర మండల కేంద్రంలోని ప్రభుత్వ కాంప్లెక్స్ పాఠశాల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం తరపున పాఠ్య పుస్తకాలు సమదుస్తులు పంపిణీ చేసిన నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్న మండల ఎంపీపీ సునీత విశ్వనాథ్ పటేల్, వైస్ ఎంపీపీ నర్సింగ్రావు, ఎంపీటీసీ 2 మమ్మాయి ఉమారాణి, రమేష్, కాంప్లెక్స్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాతల నర్సయ్య, ప్రైమరీ పాఠశాల హెచ్ఎం లతీఫ్, కొక్కుల గంగాధర్, శ్రీరాములు, నరేందర్, మహేష్, మమత, లత ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి నాయకురావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా మీకు వారికి ఇదే మా అల్తమోస్ 99% ఆడే కిట్ ఇయ్యాలి. ఏంటంటే తెలుసా? మరి వారి యొక్క ఇన్ టైం ప్రెజెన్స్ కి నేను సభాముఖంగా వారందరికీ నేను ధన్యవాదాలను నమస్కారం. మరి నాకు కాంప్లెక్స్ అనేటువంటి ఒక మాట వచ్చింది కాబట్టి మరి ఈ రోజు ఆదరైనటువంటి విద్యార్థులు తక్కువ మంది కాబట్టి మేము అనుకున్నాం అందరం కలిసి ఒక దగ్గర చేద్దామని. ప్రభుత్వానికి ఒక అనుసంధానం, వారికి మధ్యాహ్న భోజనాన్ని కూడా ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది. టోటల్ గా ఒక విద్యార్థికి అవసరమైనటువంటి ఏమైతే సౌకర్యాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి ప్రభుత్వం ద్వారా అందిస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని మీ ద్వారా పిల్లలకి చేరవేస్తున్నాం. మరి దానిలోని భాగంగానే మరి ప్రభుత్వం ఉచితంగా సప్లై చేసినటువంటి పుస్తకాలు, యూనిఫామ్స్, నోట్ బుక్స్ మీ ద్వారా అందించడానికి మీ చేయూత మాకు అవసరం కాబట్టి మీకు ఈ సందర్భంగా ఈ మంచి తరుణంలో మీకు ఈ సమావేశానికి ఆహ్వానించాం. మరి ఆహ్వానించేందుకు వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి దీంతో పాటు మరి అన్నగారు అన్నట్టు పండుగ వాతావరణంలో ప్రభుత్వం ఏదైతే ఆదేశించారో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీపీ గారు సునీత విశ్వనాథ్ గారు, అలాగే వైస్ ఎంపీపీ సోదరుడు నరసింహరావు గారు, విద్యా కమిటీ చైర్మన్ గారు మొత్తం చెప్పారు. గత ప్రభుత్వాలు విద్య గురించి ఎంత నిర్లక్ష్యం చేశారో, పాఠశాల గురించి ఎంత నిర్లక్ష్యం చేశారో ఆయన 29 సంవత్సరాల అనుభవంలో ఎప్పుడు చూడనంత ముందు చూపుతో మన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోడ్ ఉన్నదని తెలిసి కూడా పాఠశాల ప్రారంభించడానికి ముందే పాఠశాలలో ఉన్న గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి ఏవైతే మౌలిక సదుపాయాలు లేవో వాటిని గుర్తించి రాష్ట్రంలో ఉన్న ప్రతి పాఠశాలకు సారన్నట్టు ఇప్పుడు ముందు గత ప్రభుత్వాలు ఏదో ఒక పాఠశాలకు ఏదో ఒకటి ఇస్తుండే ఏదో ఒకటి చేస్తుండే. కనీసం ఆడపిల్లలకు బాత్రూమ్ లేని దుస్థితి గత 10 సంవత్సరాల్లో మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని ప్రభుత్వ పాఠశాలల బాత్రూమ్ లేని దుస్థితి ఉండేది. మరి అవన్నీ గమనించి ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఏవైతే మౌలిక సదుపాయాలు కావాలనో వాటిని గుర్తించి ఎలక్షన్ కోడ్ ఉన్నదని తెలిసి కూడా 3 నెలల ఎలక్షన్ కోడ్ ఉంటుంది. కోడ్ తర్వాత మళ్ళీ పనులు స్కూల్ స్టార్ట్ అవుతాయి కాబట్టి మరి చెయ్యరాదు, ప్రజాప్రతినిధులు చేయరాదు అని చెప్పి మామూలు లెక్క చేయకుండా మీరు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా
పనులన్నీ పూర్తి చేశారంటే మరి ఆయన ఎంత ముందు చూపు ఉన్నదో మీరు గుర్తుంచుకోవాలని చెప్పి నేను ఈ